గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆషూస్ లైఫ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వ్లాగ్ ఏంటంటే ఏ డే నై ఇది హోమ్ సిరీస్ వస్తాయి అన్నమాట ఇప్పటి నుంచి అన్నీ. అండ్ మార్నింగే లేచి ఫ్రెష్ అయ్యాను అనమాట. అండ్ ఈరోజు నేను ఎలా చేస్తాను, ఇంటి దగ్గర ఉంటే ఏం చేస్తాను ఏంటి అని మీకు చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా చూసేయండి. అండ్ నా ఫస్ట్ ఓట్ వేసాను అనమాట. సో ఇది ఓట్ వేసిన తర్వాత కొన్ని డేస్ ఇంటి దగ్గర ఉన్నా అనమాట. సో ఆ వ్లాగ్ ఇది మీరు కూడా చూసేయండి. ఇవాళ అంతా ఎలా జరుగుతుంది, నేను ఇంట్లో ఉంటే ఏం చేస్తాను అని మీరు మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ టైంకి చపాతీ ప్రిపరేషన్స్ చేస్తున్నాం అనమాట. నాకు చపాతీ అండ్ ఇంట్లో వాళ్ళకి పూరి. సో అది ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. అండ్ ఈ వ్లాగ్ చాలా లేట్గా పోస్ట్ చేస్తాను. అప్పటికి ఇప్పుడు నేను కాలేజ్లో ఉన్నాను ప్రజెంట్. అండ్ ఈ వ్లాగ్ నేను ఇంటి దగ్గర ఉన్నద్దాం అనమాట. సో చాలా లేట్ అయినాయి నా వల్లే వ్లాగ్స్, సారీ ఫర్ దట్. అండ్ ఇంకెప్పుడు లేట్ చేయను అనమాట. కొంచెం కుదరట్లేదు టైము, నాకు త్వరగా అయిపోతుంది ఏంటో డే అంతా. ఎడిట్ చేయడానికి అసలు కుదరట్లేదు అనమాట. అండ్ నేను కూడా కొంచెం టైం తీసుకున్నాను సరే అని చెప్పి ఇంకా వ్లాగ్స్ పోస్ట్ చేయలేదన్నమాట ఈ మధ్యలో. ఇంకా అందుకని చెప్పి కొంచెం లేట్ అయినాయి. అండ్ మీరు మాత్రం నాకు సపోర్ట్ చేసి మంచిగా ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఇచ్చేలాగా చూడండి. అండ్ ఐ హోప్ అది జరుగుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ నేనేమో చేస్తున్నాను అనమాట చపాతీ. మమ్మీ కాలుస్తుంది. ఏదో చేయాలి అని స్టార్ట్ చేస్తాం కానీ అదేదో అవుతుంది. ఈ వ్లాగ్ కూడా అలానే అయిందనమాట. ఆ రోజు డే ఇన్ మై లైఫ్ అని చెప్పా కదా ముందు. అండ్ ఆ రోజు మొత్తం ఈవినింగ్ వరకు షూట్ చేద్దాము అనుకున్నాము కానీ మధ్యలో కుదరలే అనమాట. ఈవినింగ్ కూడా కాదు, ఆఫ్టర్నూన్ వరకే తీసాను. అండ్ ఆ తర్వాత తీయలేదన్నమాట. ఆ తర్వాత ఏదో పని వచ్చి ఇంకా అలాగా సరిపోయింది, అవ్వలేదు. ఇంకా మొత్తానికైతే ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు తింటున్నాము, బ్రేక్ఫాస్ట్ టైం. ఆల్మోస్ట్ అప్పటికి 9:30, 10 అవుతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా చేసి ఇంట్లో అందరం తిన్నాం అనమాట. దీని తర్వాత మనం ఫ్రెష్ అయ్యాక ఒక పని ఉంది. ఏంటి అంటే ఆల్రెడీ ఇది మినీ వ్లాగ్ వచ్చేసింది అనమాట, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. అది ఆ రోజే చేశాను. సో అది ఫ్రెష్ అయ్యి ఇంకా దాన్ని చూస్తున్నాను. అండ్ స్టిచ్చింగ్కి వచ్చేసాను అనమాట. అది మమ్మీ శారీని నేను అలాగ స్టిచ్ చేయించుకున్నాను, కస్టమైజ్ లాగా అనమాట. అది జార్జెట్ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది. సో మేము కాలేజీకి కాబట్టి నేను లాంగ్ ఫ్రాక్స్ ప్రిఫర్ చేయను అనమాట ఎక్కువ. ఇలాగ స్టిచ్ చేయించుకునేటప్పుడు అనార్కలి మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తాను. సో ఇంకా ఆ తర్వాత స్టిచ్చింగ్కి ఇచ్చేసి వచ్చాను. ఇంటి దగ్గరే ఉంటారనమాట. నేను ఎప్పుడు వాళ్ళతోనే స్టిచ్ చేయించుకుంటాను. అండ్ చాలా బాగా వచ్చింది. ఆ మినీ వ్లాగ్ని ఎవరైతే చూడలేదో మళ్ళీ వెళ్ళి చూడండి, నేను లింక్ ట్యాగ్ చేస్తాను అనమాట. సో ఇంకా ఆ తర్వాత ఏమైందంటే మను వచ్చాడు. మనుని తీసుకురావడానికి వెళ్తున్నాం అనమాట. వాడు బస్లో వచ్చాడు. సో పికప్ ఏం కావాలి. అండ్ ఇంకా వచ్చేటప్పుడు ఫ్యాక్టరీకి వెళ్ళాము. వాడికి ఏమన్నా తినేది ఉంటుంది అని చెప్పి స్నాక్స్ లాగా. ఇంట్లో ఏం లేవు, అందుకని ఒకేసారి వాడికి ఇష్టమైనవి తీసుకొని వచ్చాము. ఇంకా రాగానే ఈలోపు మమ్మీ అంతా ప్రిపరేషన్స్ చేసింది అనమాట లంచ్కి. ఇంకా తినేసి అందరం తినేసి ఇంకా కొంతసేపు పడుకోవాలని ట్రై చేస్తున్నాం అనమాట. కానీ అక్కడ అవ్వట్లేదు. మను గోల్ చేస్తూ వాళ్ళిద్దరు అల్లరి చేస్తున్నారు. మా తమ్ముడు వాడు కెమెరాకి హాయ్ చెప్తూ ఉన్నాడు అనమాట. హాయ్ చెప్పమంటే ఇంకా వీళ్ళ అల్లరిలా రన్ అవుతూ ఉంది. అండ్ ఆ తర్వాత కూడా షూట్ చేద్దామని అనుకున్నాము కానీ ఏదో వర్క్ ఉండడం వల్ల షూట్ చేయలేదన్నమాట. ఇంకా వీళ్ళిద్దరూ నాకు జామకాయ కావాలని చెప్పి ఇద్దరు కొట్టుకుంటున్నారు. మను అల్లరి మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది.
ఇది స్మాల్ వ్లాగ్ అనమాట. ఆ రోజు వర్క్ ఉండడం వల్ల కుదరలేదు అండ్ మొత్తం తీయడానికి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.